హాయ్ అండోయ్. ఏంటక్క ఇవి? ఇవేనండి నాటు ఎండ్రకాయల అవేనండి క్రాబ్స్. సముద్రంలో కాకుండా చెరువుల్లో పొలంలో దొరికే నెంటరకాయలు అనమాట. వీటిని మా సైడ్ అయితే నెంటరకాయలు అంటారు. వాటిని నీట్గా క్లీన్ చేయించుకొని ఇంటికి అయితే పట్టుకొచ్చేసి బాగా వేడి నీళ్ళు మరగబెట్టి దాంట్లో అయితే పోసేసి కొంచెంసేపు అయితే ఉంచేసాను. అప్పుడు దాంట్లో ఉండే వేస్ట్ అంతా పోతుందన్నమాట. పోయిన తర్వాత ఆ వాటర్ని నొంపేసుకొని ఒక 3-4 టైమ్స్ మంచిగా మళ్ళీ నీళ్లు పట్టుకొనేసి చల్లనీళ్ళతోటి బాగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత దాంట్లో ఉండే ఎల్లో కలర్లో ఒకలాగా ఉంటుందన్నమాట. ఆ ఎల్లో కలర్ పార్టికల్స్ అన్నీ తీసేసేయాలి. తీసేసి నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇదేనండి మెయిన్ ప్రాసెస్. ఏం చేయాలో చెప్పేసే అక్క. ముందుగా వీటిని ఒక బాండల్లోకి పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని పొయ్యి మీద అయితే పెట్టేసి మూత పెట్టేయాలి. కొంచెం సేపటికి ఇదైతే బాగా ఆవగించేస్తుంది అనమాట. ఆవగించుకున్న తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టి దాంట్లో కొద్దిగా సోపు కొద్దిగా కరివేపాకు వేసి అలాగే కొద్దిగా ఎర్రగడ్డ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కారం వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్న క్రాబ్స్ని తీసుకొని దాంట్లో వేసేయాలన్నమాట. వేసేసుకొని బాగా వీటిని మేమైతే బాగా గిలక్ కొట్టుకోవడం అంటారు. అలా చేసుకున్న తర్వాత ఇంట్లో చేసుకున్న మసాలాని కొద్దిగా దానిపైన చల్లేసి మళ్ళీ గిలక్ కొట్టుకునేసి బాగా చేసుకోవాలన్నమాట. తర్వాత ఫైనల్గా దాంట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నామంటే వేడి వేడి క్రాబ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.